హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. దేవుని వాక్యం వింటున్న ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఎడల అభిలాష మన జీవితానికి ఎంతో ఆశీర్వాదము. దేవుని వాక్యములో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ప్రియులారా, ఒక కుటుంబము కట్టబడాలి, 2 భార్యాభర్తలు కట్టబడాలి, ఒక కుటుంబము క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఇంటి యజమానురాలు చేతిలోనే ఉన్నది. ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ అయి ఉండాలి. భర్తను అర్థం చేసుకోవాలి. ఇంటి యజమానుడి యొక్క చర్యలు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన ఆలోచనలు అన్నీ అర్థం చేసుకోవాలి. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఎప్పుడైతే అర్థం చేసుకుందో ఆ ప్రకారముగా తాను ప్రవర్తించగలదు. ఇటీవల కాలంలో చాలా కుటుంబాలు అస్తవ్యస్తమైపోవడానికి కారణం భార్య యజమానుడును అర్థం చేసుకోకపోవడం బట్టే. నిజంగా అది అర్థమైతే వారి కుటుంబ వ్యవస్థ ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, అలా అర్థం కాని కారణాన్ని బట్టి ఒకరి మధ్యలో ఒకరు ఆహారాన్ని పెంచుకోవడం కారణాన్ని బట్టి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఒక గృహము కట్టబడాలి, ఒక కుటుంబము కట్టబడాలి. దానికి ఏముండాలంటే జ్ఞానముతో ఇల్లు కట్టబడుతుంది. మూఢత్వముతో ఇల్లు కూల్చబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో ఈ విషయాన్ని, ముఖ్యంగా స్త్రీలు, ఇంటి యజమానురాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక గృహము చక్కగా కట్టబడింది అంటే దానికి కారణం గృహిణి, అంతేగాని ఇంటి యజమానుడు కాదు. కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారము మనము గ్రహిద్దాం, గుర్తిద్దాం. బైబిల్లో లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచి క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించింది. ఆమె యొక్క ఆ గొప్ప దైవ జీవితము యావత్ కుటుంబము కూడా బాప్తీస సాక్ష్యం ఇచ్చి దేవునిలోనికి వచ్చేటట్లు చేసింది. ప్రియులారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. కాబట్టి ఆ జ్ఞానమైన ప్రభు మనతో ఉన్నప్పుడు మన ఇల్లు కట్టబడుతుంది. ఆ జ్ఞానమైన ప్రభువుకి మనకు ప్రథమ స్థానం ఇవ్వనప్పుడు, ఆ జ్ఞానమైన ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వనప్పుడు, ఆ జ్ఞానమైన ప్రభువుకి మన జీవితంలో అధిక ప్రాధాన్యత లేనప్పుడు
మన ఇల్లు కూల్చబడుతుంది. కాబట్టి ఆలోచన చేద్దాం, ప్రభువుకు అప్పగించుకుందాం. నష్టపోవద్దు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు దీవించి ఆశీర్వదించి ప్రజల మధ్యలో మేలు చేసి ఇండ్లను కట్టే బాధ్యత, గృహాలు నిర్మాణమయ్యే బాధ్యత, బిడ్డలను పైకి తీసుకొచ్చే బాధ్యత, కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కేవలం ఇంటి యజమానురాలుపైనే ఉన్నదని గ్రహించుటకు సహాయం చేయండి. వాక్యం వినేవారందరికీ గ్రహింపు దయచేయండి. వాక్యమును ముద్రించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.